హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ సెప్టెంబర్ 30 నుండి అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఈసారి బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే మార్నింగ్ 7 AM to 9 AM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నాం. ఇక కోర్స్ ఒక డీటెయిల్స్లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ కోర్సులోని టాపిక్స్ ఏంటి, అసలు సిలబస్ ఏంటి అనేది డీటెయిల్గా అయితే చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ ఒక ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది, అండ్ పైథాన్ ఇంట్రడక్షన్ అండ్ ప్రోగ్రామింగ్ కోడింగ్ ఈ రెండింటికి మధ్యన ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఆ తర్వాత పైథాన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఐడిఈ ఇన్స్టాలేషన్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. ఎందుకు ఈ రిక్వైర్మెంట్స్ అంటే పైథాన్లో ప్రాక్టీస్ చేయడానికైనా ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడానికైనా కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉండాలి కదండి, అవన్నీ కంప్లీట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్. ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బేసిక్స్లో ఫౌండేషన్ అనేది ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటే ఫర్దర్ కాన్సెప్ట్స్ అనేవి అంత ఈజీగా అయితే అర్థమవుతాయి. సో ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్లో మనం ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తామంటే కామెంట్స్, ప్రింట్ స్టేట్మెంట్, డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ క్రియేట్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ ఇన్పుట్ ఫంక్షన్స్ గురించి అయితే నేర్చుకుంటాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి టాపిక్ కూడా సింటాక్స్ని బేస్ చేసుకొని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ప్రతి టాపిక్ ఒక యూస్ కేస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. చాలా ఇన్డెప్త్ నుండి అయితే ప్రతి టాపిక్ అయితే కవర్ చేస్తాం, అది కూడా తెలుగు లాంగ్వేజ్లో. సో ఫండమెంటల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆపరేటర్స్ అండ్ ఆపరేటర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అండ్ వాటి యొక్క యూస్ కేసెస్ ఏంటి అనేది కంప్లీట్ చేసుకుంటాం. ఆ తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్, ఇవి కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారండి. ప్రోగ్రామ్ ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది వీటిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో కండిషనల్ స్టేట్మెంట్స్లోని ఇఫ్, ఎలిఫ్, ఎల్స్, నెస్టెడ్ స్టేట్మెంట్స్, షార్ట్ హ్యాండ్ స్టేట్మెంట్స్ అయితే నేర్చుకుంటాం. అలాగే ఇటరేటివ్ స్టేట్మెంట్స్లోని లూప్స్ కాన్సెప్ట్ లైక్ ఫర్ లూప్, వైల్ లూప్, నెస్టెడ్ లూప్స్ గురించి అయితే కవర్ చేస్తాం. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్, బ్రేక్, కంటిన్యూ, పాస్ స్టేట్మెంట్స్. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్గా ఉంటుందండి. మల్టిపుల్ ఎగ్జాంపుల్స్తో రియల్ వరల్డ్ కాన్సెప్ట్స్ని తీసుకొని మనమైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది కూడా ఇన్డెప్త్గా స్క్రాచ్ నుంచి ప్రతి టాపిక్ కవర్ చేయడం జరుగుతుంది. ఒక జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఎవరైతే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో వీళ్ళందరికీ అర్థమయ్యే విధంగా ప్రతి టాపిక్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆ సెషన్ రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేయబడతాయండి. సో ఆ తర్వాత డేటా స్ట్రక్చర్స్లో లిస్ట్, టపుల్, సెట్స్, స్ట్రింగ్స్, ఇండెక్సింగ్, డిక్షనరీ, సో ఈ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేస్తామండి. అండ్ ఇప్పటి వరకు ఏవైతే టాపిక్స్ నేర్చుకున్నారో ఆ టాపిక్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. సో ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంత ఇంపార్టెంట్? కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నారు, ప్రాక్టీస్ చేస్తారు, ఇచ్చిన టాస్కులు కంప్లీట్ చేస్తారు. లాజిక్ బిల్డింగ్ తెలియాలి అంటే ఈ కాన్సెప్ట్స్ అనేవి రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది తెలిసి ఉండాలండి. సో లాజిక్ బిల్డింగ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రాజెక్ట్స్లో ఈ కాన్సెప్ట్స్ అయితే ఇంప్లిమెంట్ చేయాలి. అవి కూడా కోర్స్ ఆన్ గోయింగ్లోనే కంప్లీట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఫంక్షన్స్. మనం రియల్ టైం అంటే మీరు ఒక కంపెనీలో వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో మీరు జాబ్ చేస్తున్నప్పుడు కోడ్ అనేది 2 types ఆఫ్ వ్యూస్లో రాయాల్సి ఉంటుందండి. ఒకటి ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్, రెండవది క్లాస్ బేస్డ్ వ్యూస్. సో ఇక్కడ ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్లో మనం కోడ్ అనేది రాస్తాం. ఫంక్షన్స్ని ఎలా డిఫైన్ చేయాలి, ఎలా కాల్ చేయాలి, పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, డిఫాల్ట్ పారామీటర్ వాల్యూస్, ఇట్లా ఫంక్షన్స్లో ప్రతి టాపిక్ అయితే మనం కవర్ చేస్తామండి విత్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో. మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయండి, మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. సో ఫంక్షన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అడ్వాన్స్డ్ ఫంక్షన్స్. సో అడ్వాన్స్డ్ ఫంక్షన్స్లో ల్యాండా, ఫిల్టర్, మ్యాప్, రెడ్యూస్, జనరేటర్ ఫంక్షన్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. ఈ టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత అగైన్ ఈ టాపిక్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇంకొక ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసుకుంటామండి. సింపుల్గా మనం ఏవైతే టాపిక్స్ నేర్చుకుంటున్నామో వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం. ఆ తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్, ఎర్రర్ హ్యాండ్లింగ్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. లైక్ టెక్స్ట్ ఫైల్ ఉంటుంది అండ్ పీడిఎఫ్, MP3, JPEG, ఇట్లా డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి కదా. జనరల్గా మనం యూజర్ ఇంటర్ఫేస్తో ఫైల్స్ని హ్యాండిల్ చేస్తాం, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. బట్ ఇక్కడ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి మనం ఫైల్స్ని అయితే హ్యాండిల్ చేస్తాం. సో ఆ తర్వాత ఎర్రర్ హ్యాండ్లింగ్. మీరు కోడ్ రాస్తున్నప్పుడు ఎర్రర్స్ వస్తాయి. ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ఒక 10 lines ఆఫ్ లైన్స్ అయినా లేకపోతే 100 lines ఆఫ్ కోడ్ రాస్తున్నప్పుడు ఎర్రర్స్ వస్తాయి. ఎర్రర్స్ రావడం వల్ల ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది.
ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి మనం ఇక్కడ పైథాన్ ఒక మెకానిజం అయితే ప్రొవైడ్ చేసిందండి. ఆ మెకానిజం యూస్ చేసి ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిస్టర్బ్ అవ్వకుండా మనం కోడ్ అయితే రాస్తాం. సో ఇక్కడ ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది చేస్తాం. సో ఆ తర్వాత ఊప్స్ కాన్సెప్ట్, ఊప్స్ ఇన్ పైథాన్. ఊప్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లైక్ క్లాస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్లో కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆ తర్వాత పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, 6 టైప్స్ ఆఫ్ ఊప్స్ గురించి మనం ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఒక్క ఊప్స్ కాన్సెప్ట్ వస్తే మీరు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు కూడా ఈ కాన్సెప్ట్ అనేది హెల్ప్ఫుల్ అవుతుందండి. సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది, సింటాక్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ ఊప్స్ కాన్సెప్ట్ అనేది మీరు గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అయినా లేకపోతే ఒక ఫ్రెషర్ క్యాంపస్ డ్రైవ్స్కి అటెండ్ అవుతున్నా ఖచ్చితంగా ఊప్స్ కాన్సెప్ట్ రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అయితే అడుగుతారండి ఇంటర్వ్యూస్లో. ఖచ్చితంగా దీని రిలేటెడ్గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఊప్స్ కాన్సెప్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఊప్స్ కాన్సెప్ట్ రిలేటెడ్గా ఈ టాపిక్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ అగైన్ ఇంకొక ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. ఊప్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిన తర్వాత లైబ్రరీస్లో మనం NumPy, Pandas, Matplotlib, మీరు డేటా సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్లో మీకు ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక ఈ లైబ్రరీస్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. ఈ లైబ్రరీస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక ప్రాజెక్ట్ చేస్తాం, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ అనేది మీ రెజ్యూమేలో ఉంటే వెయిటేజ్ అనేది పెరుగుతుందండి. సో లైబ్రరీస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వెర్షన్ కంట్రోల్, గిట్ అండ్ గిట్ హబ్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. ఆ తర్వాత మల్టీ థ్రెడింగ్, వెబ్ స్క్రాపింగ్, ఒక రియల్ టైం వెబ్సైట్లో ఉన్న డేటాను కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తామండి. సో వెబ్ స్క్రాపింగ్ రిలేటెడ్గా ఒక ప్రాజెక్ట్ చేస్తాం. అండ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్, మోడల్స్ గురించి అయితే నేర్చుకుంటాం. సో మోడల్స్లో కూడా 3 డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. మన ఇన్స్టాగ్రామ్లో మోడల్స్ రిలేటెడ్గా ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. సో టైప్స్ ఆఫ్ మోడల్స్ ఏంటి అండ్ ఆ మోడల్స్ ఎలా యూజ్ అవుతాయి ఏంటి అనేది కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. అండ్ లైవ్ క్లాసెస్లో ఇంకా డెప్త్గా వెళ్తామండి. ఓకే, సో ఆ తర్వాత కోర్స్ ఫీచర్స్. అసలు ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్స్ అనేది 45 డేస్ డ్యూరేషన్ అండి. విత్ ఇన్ 45 డేస్లో కోర్స్ అయితే కంప్లీట్ చేస్తాం. లైవ్ క్లాసెస్ ప్రతిరోజు 2 అవర్స్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నాం. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే మార్నింగ్ 7 AM to 9 AM 2 అవర్స్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఉంటాయండి. సో ఇక్కడ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్, వీటితో పాటు రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది, కెరీర్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం, జాబ్ అప్డేట్స్ అనేవి ఇస్తామండి. సో ఇవన్నీ కూడా కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్. అండ్ ఈ కంప్లీట్ రిసోర్స్ లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నాం. నాట్ ఓన్లీ ఈ టైం పీరియడే కాదండి, లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నాం. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా రివిజన్ చేయొచ్చు, ఎప్పుడైనా రివిజన్ చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా రివిజన్ చేసుకోవచ్చు. 5 రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉంటాయి. కోర్స్ కంప్లీట్ అవుతున్నప్పుడు మనం కొన్ని ప్రాజెక్ట్స్ ఇంక్లూడ్ చేస్తాం కాదండి, అవి కాకుండా 5 రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేవి కూడా మన సిలబస్లో ఉంటాయి. సో ఆ తర్వాత టైమింగ్స్ చూసుకోవచ్చు, ఇక్కడ 7 AM to 9 AM. అండ్ ఫ్రీ డెమో కోసం ఈ సిలబస్ ఒక PDF అండ్ ఫ్రీ డెమో కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 9154083255. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే సిలబస్కి సంబంధించిన PDF అంటే టాపిక్స్ ఏమేమి ఉంటాయని ఇండివిజువల్గా ఉంటుందండి PDF. అండ్ ఫ్రీ డెమో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫ్రీ డెమో లింక్లో ఒక టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ మీరు ఎన్రోల్ అవ్వాలంటే ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. ఫ్రీ డెమో అండ్ సిలబస్ ఒక PDF అనేది మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి తీసుకోండి, డెమో చూడండి, డెమో నచ్చిన తర్వాతే ఎన్రోల్ అవ్వండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి. సో 30 సెప్టెంబర్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం. మార్నింగ్ మీరు ఎవ్రీడే 2 అవర్స్ ఎఫర్ట్ పెట్టగలిగితే ఈ కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి ఓన్గా కోడింగ్ ఏదైతే చేస్తారని దానికి 100% అష్యూరెన్స్ అయితే నేను ఇస్తాను. సో మీరు ఎన్రోల్ అవ్వాలంటే ఫస్ట్ ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.